ఇంకా అసలు ఎట్లా అంటే మన పక్కింటి పిల్ల మాట్లాడినట్లు మాట్లాడుతుంది. మేమంతా కూర్చుని నైట్ షూట్లు జరిగాయి కొన్ని. సో అదంతా ఒకటి ఉంది, చేజింగ్ ఉంది, కారు చేజింగ్, ఆ సీన్స్ అప్పుడు నైట్ అక్కడ మనం హైటెక్ సిటీ కోకాపేట. సో అక్కడ వీళ్ళు సపరేట్గా ఇంకా రోడ్లు ఫామ్ అవుతూ ఉన్నాయి, అక్కడ కొంచెం బ్యారికేడ్స్ అవి వేసి బంద్ చేశారు. త్రూ అవుట్ నైట్ చేసాము, 3 nights 2 nights చేసాము మేము. పక్కనే కూర్చుంటుంది కదా, చాలా బాగా మాట్లాడుతుంది. మలయాళంలో ఎట్లా ఉంటుంది ఏంటి నాకు అన్ని తెలుసుకోవాలని పెద్ద క్యూరియాసిటీ చిన్నప్పటి నుంచి. సో చాలా బాగా మాట్లాడుతుంది. విషయం తెలుసా, మీరు టీచర్ లెక్చరర్ గా చేశారు. ఎస్ సార్. అనుపమ పరమేశ్వర గారు అమ్మగారు కూడా టీచరే. ఓకే. ఎప్పుడైనా చెప్పారా ఈ టాపిక్ వచ్చి ఉండదు? మదర్ కూడా టీచర్. నేను తన వరకే అడిగాను, ఎట్లా మీకు తెలుగు కంఫర్టా, ఏం లాంగ్వేజ్, ఎట్లా ఏంటి అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఇవి మాట్లాడుకున్నాం. ట్రెడిషన్, ఫుడ్ హ్యాబిట్స్ ఇవి మాట్లాడుకున్నాం. సో ఇందులో లిల్లీ, సార్ అక్కడేమో రాధిక. అవును సార్. సో వాళ్ళిద్దరితో కంపారిజన్ మీకేమనిపించింది? రాధికతో నాకు సీన్స్ రాధికతో నాకు సీన్స్ ఏం లేవు. కోర్టు సీన్ లో మేము ఉన్నాం కానీ అది ఎడిట్ లో పోయింది అనుకుంటాను, కోర్టు సీన్ లో. సో అప్పుడే అమ్మాయిని చూడటం జస్ట్ 1 or 2 times ఎక్కువ. ఒక్కరోజే నేను రాధికతో చేసింది అప్పుడు. ఇప్పుడు అనుపమతో చాలా సీన్స్ లో చేశాను కొన్ని, మరి రీషూట్లలో అది ఎడిట్ లో పోయి ఉండొచ్చు. సో అనుపమతో కొంచెం ట్రావెలింగ్ ఎక్కువగానే ఉంది. ఇద్దరు మంచి పిల్లలు, నాకైతే కంఫర్ట్ అనిపించారు పిల్లలు ఇద్దరు. ఇద్దరులో మీరు గమనించిన తేడా ఏంటి? నేహా శర్మలో కానీ నేహాల గమనించినంత ట్రావెలింగ్ చేయలేదు నేను తన. జస్ట్ ఒక రోజే నేను ఉన్నాను. ఆ రోజు ఫుల్ గా బిజీగా నెంబర్ ఆఫ్ క్రూ ఉన్నారు, ఆర్టిస్టులంతా. కోర్టు సీను. సో ప్రగతి గారు, బ్రహ్మాజీ గారు, ప్రిన్సెస్, ఈయనంతా ఫిష్ వెంకట్ వీళ్ళందరూ ఉన్నారు. సో అక్కడ టైం లేదు ఎక్కువగా, జస్ట్ ఒకసారి ఇంట్రడ్యూస్ చేశారు, పలకరించాము, ఇంకా అంతే. సీన్లో ఇన్వాల్వ్ అయ్యాను. నేను పర్సనల్గా అమ్మాయితో ఎక్కువ మాట్లాడింది కూడా లేదు, కానీ స్క్రీన్ మీద చూసేసరికి మాత్రం మైండ్ బ్లోయింగ్ కాదు, చాలా బాగా చేసింది నేహ. ఇప్పుడు మీరు అనుపమ గారిని ప్రీవియస్ మూవీ శతమానం భవతి, అవును సార్, అలాగే హలో గురు ప్రేమ కోసమే, అలాంటి ఆ మూవీస్ తీసుకుంటే ఆమె కంప్లీట్ క్యారెక్టరైజేషన్ కానివ్వండి, డ్రెస్సింగ్ కానివ్వండి, చాలా హోమ్లీగా, చాలా డీసెంట్గా ఉంటుంది. టిల్లు స్క్వేర్కి వచ్చేసరికి అసలు మొత్తం మార్చేశారు. ఈయన మార్చేశారంటే పాత్రను బట్టే కదండి. పాత్ర గ్లామర్ క్యారెక్టర్, పాత్ర నెరేషన్ ఎలా ఉంటే అట్లా. ఇప్పుడు టిల్లు అనేవాడు పిచ్చ క్రేజ్గా ఉండేటువంటి క్యారెక్టర్. తనకు నచ్చే యాంగిల్ ఏదో పద్ధతిగా ఓడి కట్టుకొని అట్లా ఉంటే ఈయన ఎక్స్పెక్టేషన్స్ కి అలాంటి అమ్మాయి రీచ్ అవ్వదు కదా. ఈయన థాట్స్ లో అలాంటి ఒక అమ్మాయి కావాలి. సో కాబట్టి ఆబ్వియస్లీ తప్పదు. వేరే సేమ్ రాధికనే మళ్ళీ అంటే నేహా శర్మనే రిపీట్ చేయాలని అనుకున్నారట ఫస్ట్. సో కుదరలేదు, వేరే హీరోయిన్స్ అనుకున్న తర్వాత నేహా శెట్టి. సో ఫైనల్ గా అనుపమకి వచ్చారు. అలా ఏం కాదండి స్టోరీ. ఇప్పుడు ఒకసారి అక్కడ దెబ్బతిన్నాడు ఈ టిల్లు అనేవాడు, ఒక క్రేజీ గై. తనకు అంత తొందరగా రియలైజ్ అవుతాడని ఎవరు అనుకోం కదా. ఒక దెబ్బ పడగానే రియలైజ్ అయిపోయి పెద్దవాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేసుకుంటాడని. అందులో ముందే వాళ్ళ నాన్న మాట అసలు విండు. సో కాబట్టి తన ట్రావెలింగ్ లో ఎదురైన ఇంకో ఎక్స్పీరియన్స్ అని నేను అనుకుంటున్నాను ఈ స్టోరీని బట్టి. సాంగ్స్ కి వచ్చేసరికి ఇందులో ఇప్పుడు రామిరేల గారి సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా, అది కూడా సిద్ధు గారి క్రెడిటే. వేరే పెద్ద డైరెక్టర్ అనుకున్నారు, సో సెట్ అవ్వలేదు, ఇద్దరు వేవ్ లెంత్ సూట్ అవ్వలేదు. సో రామిరేల గారు లిరిక్ రైటరు, ఆయన సింగర్. సో ఆయనని మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఈ సినిమాతో. సో పాటలు బాగా హిట్ అయిపోయినాయి. సో మీరు విన్నారా సాంగ్స్? విన్నాను సార్. ఓకే. అదే రీసెంట్ గా లిల్లీ అని ఒకటి రిలీజ్ చేశారు సార్. దాంట్లో అదే చిన్న బిట్లో కూడా పేరెంట్స్ కూడా చూశాను సార్. మ్యూజిక్ ఎట్లా ఉంది? మ్యూజిక్ ఎలా చేస్తున్నారు? చాలా బాగుందండి. అన్నిటికంటే కూడా టిల్లుగాడు మల్లిగాడు అని అరే టిల్లన్న, అది కొంచెం పాడుకోవటానికి ఒక జానపదం లాగా చాలా బీట్ ఉంది. రాధిక కూడా ఆబ్వియస్లీ రాధిక కూడా. లిల్లీ ఏంటంటే కొంచెం మనసుతో వినాలి. ఇవేంటంటే పైన పాడుకుండే పాటలు ఇవి రెండు. లిల్లీ అనేది ఒక మనసుతోటి డెఫినెట్ గా బాగుంది. ఇంకో సాంగ్ కూడా ఉంటుంది, అది సీక్రెట్. మళ్ళీ చూడండి మీరు రిలీజ్ తర్వాత. సో డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ ఈ రెండు సినిమాలతో మీకు మంచి పేరు వచ్చింది. అయితే ఇక్కడి వరకు రావడానికి ముందు మీరు న్యూస్ ప్రెజెంటర్ గా, లెక్చరర్ గా చేస్తున్నారు, కంప్యూటర్ ఫ్యాకల్టీగా. సో అటు నుంచి అసలు ఇటు ఎలా వచ్చారు సార్? చిన్నప్పటి నుంచి మేము పల్లెలో ఉండేవాళ్ళం. మా నాన్న హెడ్ మాస్టర్ గారు, హై స్కూల్ హెడ్ మాస్టర్.
సో డిఫరెంట్ ఊర్లన్నీ తిరుగుతుండే. మాది ప్రకాశం జిల్లా. సో దర్శిలో మేము అక్కడ సెటిల్ అయిపోయాం. మా నాన్నగారు హౌస్ తీసుకోవటం, అక్కడ ఎక్కువ కాలం ఉన్నాము దర్శి అనే ఊళ్ళో. అక్కడి నుంచి ఒక విలేజ్లో పతకమూరు అనేది నా స్కూల్ డేస్, నా 7 years అప్పుడు లవకుశ డేరా కట్టేస్తారు చూడండి. సో అదేదో రంజాన్ పండగకో ఏమో ఇచ్చారు. అక్కడ సాయిబులు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఆ డేరా మీద చూసినప్పుడు, ఆ సినిమా చూసినప్పుడు అందరూ గొప్పగా మాట్లాడుకోవటం. మన తెలుగు పీపుల్ అంటే మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, మనకి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కానీ ఎక్కువ చర్చలు కానీ మూవీ మూవీ మూవీ, ఇంకొక ఎంటర్టైన్మెంట్ జోనర్ లేదు, ఇంకొక టాపిక్ ఉండేది కాదు పల్లెల్లో అయితే ఆబ్వియస్లీ. సో ఆ సినిమాల గురించి గొప్పగా మాట్లాడుకునేవాళ్ళు. ఇలా చేశారు, భలే యాక్ట్ చేశాడు, ఆమె భలే చేసింది, అంతే ఇదిగా దేవదాస్, సావిత్రి భలే చేస్తుంది, వాణిశ్రీ, భానుమతి గారు, ఇలా అన్నీ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. సో అవన్నీ విని 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 నేను కూడా చెయ్యాలి అని, ఒక పాత్ర చేసేటప్పుడు దాంట్లో ఇది ఇలా అన్నది ఆమె అని నేను అలా అనుకరించుకొని ఉండేదాన్ని మనసులో. బయటికి ఎక్కడ ఎవరికి కనపడేటట్లు నేను చేయలేదు, కానీ అప్పటి నుంచి ఒక చిన్న ఇది పడిపోయింది నాకు, బీజం అంటూ కనిపించాలి అని పడింది. కనిపించటము అవన్నీ తెలియదు, ఇంత సబ్జెక్టు ఇలా ఉంటుందని ఏం తెలియదు, నేను చెయ్యాలి. కాకపోతే మేమున్న ఆ పల్లెకు, నేను హైదరాబాద్ అంటేనే మాకు చార్మినార్ హైదరాబాద్లో ఉండును అని చదువుకున్నాం. సో హైదరాబాద్ రావటం అనేది తెలియదు. సో ఇంకా మామూలే కాలగమనంలో మనం హైదరాబాద్ వరకు రాగలిగాము. బిఫోర్ దట్ నేను మా వారిది అనంతపురంలో న్యూస్ రీడర్గా చేశాను. నేను న్యూస్ రీడర్గా చేస్తూ ఇక్కడ న్యూస్ ట్రయల్స్ చేశాను. మాది కొంచెం ట్రెడిషనల్ ఫ్యామిలీ. మా నాన్న అమ్మ వాళ్ళు న్యూస్ వరకు వెళ్ళమ్మా, యాక్టింగ్ అట్లా ఏమొద్దు, అంతవరకు వద్దు అని అన్నారు. మా హస్బెండ్ కొంచెం ఎంకరేజ్ చేస్తారు. సరే నా ఇష్టము, నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆయన తొందరగా ఏమనరు, ఖండించరు. ఆయన ఎంకరేజ్ చేశారు. సరే మనకు సినిమా వరకు వెళ్ళలేము కానీ అసలు రూట్ తెలియదు సినిమా వరకు. న్యూస్ వరకు నేను ఎట్లనో కొంచెం అక్కడి నుంచి జిల్లా ఊళ్ళో చదువుకొని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి లోకల్ టీవీ, స్వప్నదత్ గారు ఉన్నారు, ఎస్ సార్, ఆ లోకల్ టీవీలో నేను ఫుల్ లెంత్ న్యూస్ రీడర్గా చేశాను. ఆ ఛానల్ నడిచిన రోజులు న్యూస్లో కూడా పర్లేదండి, మంచి అప్లాజే వచ్చింది. న్యూస్ తర్వాత నేను ఆ ఛానల్ తీసేశారు. తర్వాత బయట సాటిస్ఫాక్టరీగా అనిపించలేదు, 1 or 2 ఛానల్స్కి వెళ్ళాను, అంత అనిపించలేదు, అవకాశాలు రాలేదు పెద్ద ఛానల్స్లో. సో నేను ఇంకా డ్రాప్ అయిపోయి ఇంట్లో ఉన్న సందర్భంలో మేము కోలాటాలకు వెళ్తాం బ్రహ్మోత్సవాలప్పుడు. అనంతపురంలో దాస సాహిత్య అని మధ్వ బ్రాహ్మణది ఒకటి ఉంది ట్రస్ట్, ఆ ట్రస్ట్ తరఫున మేము వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ మా మేడం యశోదమ్మ గారని, గీతా మేడం మా కోలాటం మేడము, వాళ్ళ మేడం యశోదమ్మ గారి అబ్బాయి వచ్చేసి మన ఈ మెంటల్ మదిలో రీసెంట్గా అంటే సుందరానికి వివేకాత్రేయ గారు. ఆయన ఒక చిన్న షార్ట్ ఫిల్మ్, ఫస్ట్ కెరీర్ స్టార్టింగ్ లో సెకండ్ షార్ట్ ఫిల్మ్ కు మదర్ రోల్ అడిగారు. ఎస్ సార్. సో నేను చేయలేనులేమ్మా అని ఎవరు అజయ్ అడిగాడు. అజయ్ వచ్చేసి మా మేడం కొడుకు, ఈ అబ్బాయి వచ్చేసి ఫ్రెండ్. సో తను అడిగినప్పుడు నేను చేయగలుగుతానో లేదో అజయ్ అంటే, లేదు మీరు చేస్తారు, బాగా చెప్తారు, మీ డిక్షన్ బాగుంటుంది, మీరెందుకు చెప్పలేరు డైలాగ్స్ అంటే, డైలాగ్ వేరు యాక్టింగ్ వేరు కదా అంటే, లేదు మేము చెప్పిస్తాము మీరు చేస్తారు అన్నారు. ఆ నిసిలో ఒక అమ్మాయి తనది స్విచ్ ఆఫ్ అయిపోతుంది, ఫ్రెండ్తో పాటు సినిమాకో ఎక్కడికో వెళుతుంది, అనుకోకుండా అలా ఫ్రెండ్ లేట్ అయిపోయింది అని టెన్షన్ పట్టని చూపిస్తారు. చాలా బాగుంది, మంచి అప్లాజ్ వచ్చింది ఆయనకు. దాని నుంచే పిక్చర్ ఆపర్చునిటీ కూడా వచ్చింది.